పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. మొత్తం 563 పోస్టులకు ఈ నెల 23 నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. మే, జూన్లో ప్రిలిమినరీ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. గతంలో అప్లై చేసుకున్న వాళ్లంతా ఫీజు లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది టీఎస్పీఎస్సీ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నెల 23 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లకు అవకాశం కల్పించింది. మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఇచ్చింది. మార్చి 23 నుంచి మార్చి 27 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పరీక్షకు 7 రోజుల ముందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మే లేదా జూన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు కమిషన్ తెలిపింది. అర్హులంతా గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. పాత వాళ్లు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని సూచించింది. అయితే గతంలో అప్లై చేసుకున్న వాళ్లు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 46 ఏళ్ల లోపు అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే యూనిఫామ్ పోస్టులకు వర్తించదు. గత సర్కార్ ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఓసారి పేపర్ లీక్ తో పరీక్ష రద్దు కాగా తర్వాత నిర్వహించిన పరీక్షకు బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై పాత బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత బోర్డును ప్రక్షాళన చేసింది. అదనంగా 60 గ్రూప్ 1 పోస్టుల్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతకుముందు సుప్రీంకోర్టులో కేసును టీఎస్పీఎస్సీ విత్డ్రా చేసుకుంది. కమిషన్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు కోర్టు చెప్పడంతో కొత్త నోటిఫికేషన్ కు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటు విడుదల చేసింది.